జగన్ విషయానికొస్తే సార్, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో 164 మంది ఎమ్మెల్యేలున్న చంద్రబాబుపై ఆయన పోరాడగలుగుతారంటారా అసెంబ్లీలో? భారతీయ జనతా పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉండంగా పోరాడలేదా? పార్లమెంట్లో ఇద్దరే ఎంపీలు కదా. గుజరాత్ నుంచి ఒక ఎంపీ, మన తెలంగాణ నుంచి జంగారెడ్డి హన్మకొండ నుంచి. మరి ఇద్దరు ఎంపీల నుంచి పోరాడే ఇప్పుడు మళ్ళీ ఇంతమంది అయ్యారు కదా. 300 పైగా 2 సార్లు 300 పైగా సీట్లు తెచ్చుకున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చారు కదా. అందువల్ల ఈ థియరీ విచిత్రమైన థియరీ. ఒక్కరితో ఉంటే ఎట్లా అవుతుంది, ఇద్దరితో ఎట్లా అవుతుంది? అసలు ఒక్క ఎమ్మెల్యే గెలిచిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాలేదా ఇప్పుడు? ఒకటే ఎమ్మెల్యే కదా. సో అందువల్ల రాజకీయాల్లో నెంబర్స్ ఒకటే పరిష్కారం కాదు. అసలు ఏమీ లేని వాళ్ళు కూడా డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు కదా. అందువల్ల నెంబర్స్ అనేది ఇష్యూ కాదు. 11 మంది ఉన్నారా, 111 మంది ఉన్నారా అని కాదు. 111 ఉంటే అధికారం వస్తుంది. 11 మంది ఉన్నా, 75 మంది ఉన్నా, 78 మంది ఉన్నా, 87 మంది ఉన్నా ప్రతిపక్షమే కదా. తేడా ఏముంటుంది? అందువల్ల ప్రతిపక్షం అనేది ఒక ప్రభుత్వం కాని కౌంటర్ వ్యూ ఇది. సో ఇటీవల సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఆర్ఎస్ఎస్ అధినేత కూడా చెప్పాడు, ప్రతిపక్షం అంటే శత్రువు కాదు, ప్రతిపక్షం అంటే కౌంటర్ వ్యూ. అదొక అభిప్రాయం. 40% మంది ప్రజలు జగన్ కూడా ఓటేశారు, మర్చిపోకూడదు కదా. అంటే గతంలో చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చాయి కనుక ఆయన ఇగ్నోర్ చేసింది తప్పని ఆ రోజు కూడా అన్నాం కదా. ఎందుకంటే 23 మంది రావచ్చు, కానీ ఆయనకు 40% ఓట్లు వచ్చాయి. 40% కాదు, 4% ఓట్లు వచ్చిన పార్టీని కూడా పట్టించుకోవాలి. రాజకీయ ప్రక్రియలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఏంటంటే 1% ఓటింగ్ వచ్చిన పార్టీని కూడా గౌరవించాలి. సో 1% పార్టీ కూడా 1% ప్రజలకు రిప్రజెంట్ చేస్తారు కదా. అసెంబ్లీలో సభ్యత్వం లేని రాజకీయ పార్టీలకు కూడా గుర్తింపు ఉండాలి. సో రాజకీయ పార్టీ ఒక రాజకీయ అభిప్రాయానికి సింబల్. అందువల్ల నెంబర్స్తో సంబంధమే లేదు కదా.